బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ఒడిశాలోని గోపాల్పూర్ సమీపాన తీరం దాటింది. ఒడిశా, ఛత్తీస్గఢ్ వైపు పయనించి ఇవాళ ఉదయానికి తీవ్ర అల్పపీడనంగా బలహీనపడనుంది. ఇక ఆ తర్వాత పశ్చిమంగా పయనించి గుజరాత్ కు ఆనుకుని అరేబియా సముద్రంలోకి ప్రవేశించనుంది. దీని ప్రభావంతో ఏపీలో అక్కడక్కడ వర్షాలు కురిశాయి. కోస్తా వెంబడి బలంగా గాలులు వీస్తున్నందున మత్స్యకారులు సముద్రంలో చేపల వేటకు వెళ్లొద్దని విశాఖ తుపాన్ హెచ్చరిక కేంద్రం సూచించింది. వచ్చే నెల 1వ తేదీన ఉత్తర పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడనుందని వాతావరణ శాఖ తెలిపింది. ఎగువన కురుస్తున్న భారీ వర్షాలకు కృష్ణా, గోదావరి నదుల్లో వరద ప్రవాహం ఉధృతంగా ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ ప్రకటించింది. ప్రకాశం బ్యారేజ్ వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేసినట్లు తెలిపింది. అలాగే భద్రాచలం వద్ద గోదావరి నీటి మట్టం మొదటి ప్రమాద హెచ్చరిక దాటి 44.5 అడుగులకు చేరింది. వరద ప్రభావిత జిల్లాల యంత్రాంగం అందుబాటులో ఉండి లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేయాలని సూచించింది. ఇవాళ ఉత్తరాంధ్ర, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. సాయంత్రం